బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే ప్రస్తుతం అన్ని పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడింది తామేనని స్పష్టం చేశారు. కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర తనది అని బండి సంజయ్ తెలిపారు. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు. తాను చనిపోయిన తర్వాత కూడా బీజేపీ కండుపా కప్పాలని భావోద్వేగానికి గురయ్యారు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సమాజ్ దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అధికారం రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని జెండా కప్పాలని అంటారు. కేసీఆర్ సమాజ్ దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అధికారం రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును